హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు అవుట్ఫిట్ ఎలా ఉంది? బాగుంది కదా. సో చాలా రోజుల తర్వాత నేను ట్రెడిషనల్ లుక్లో ఇలా ఉన్నానమాట. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మొన్న చూసారు కదా మా అక్క డెలివరీ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా చాలా బాగా వాచ్ చేశారు, చాలా మంచి వ్యూస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాం అక్క వాళ్ళ బారసాలకి. సో అక్క వాళ్ళ బేబీకి 21 days అయింది. సో అక్కడికి వెళ్తున్నాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. బాయ్. రెడీ అయిపోయాడు అనమాట, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ప్యాట్రిక్ దా వచ్చేదా. రెడీ అయిపోయింది ప్యాట్రిక్తో పాటు. ప్యాట్రిక్ ఇగో, ప్యాట్రిక్ 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 ఇగో ఇగో ప్యాట్రిక్ చిట్టి. అది అరుస్తుందని మా బాబు కోపం వచ్చి నువ్వే అరుస్తా, నేను కూడా అరుస్తా అని చెప్పి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నాడు. చూసి గ్లాస్ వేసాడని వాళ్ళ డాడీ సైలెంట్ ఉన్నాడు, లేకపోతే ఎగిరి కొరికేద్దామని చూస్తున్నాడు. వాడు ఉన్నాడు చిన్నగా కానీ చాలా పొగరు, ఆవేశం, ఓవర్ యాక్షన్ అన్నీ. చూడు ఎలా చేస్తున్నాడు వాడు. ప్యాట్రిక్ నో బెటా, ప్యాట్రిక్ నో. వాడు కూడా అంతకే ఉన్నాడు, ఆగుతూనే లేడు. వాడు కూడా సైలెంట్ ఉండొచ్చు కదా, వాడు ఉన్నాడు. వీడు ఎంతకంటే ఉన్నాడు. వీడు మరీ డేంజర్. మా వాడు చిన్న అదేమంటారు మిరపకాయ అంటారు, చిన్న మిరపకాయ ఎంత పవర్, మా బాబు కూడా అంతే పవర్, అంతే స్పైసీ. చూడడానికి క్యూట్ ఉంటాడు, చేసే పనులు అంటే స్పైసీ. స్టార్ట్ అయ్యాక లేట్ అయిపోయింది. ఫుల్ రెయిన్, మత్తుతావులో ఫుల్ వర్షము. అప్పటికే లేట్ అయిపోతుంది. వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. మా అత్తమ్మకేమో ఫుల్ టెన్షన్. చాలా లేట్ అయిపోయింది. సో అందరూ రెడీ అవ్వాలి కదా, దానికోసం లేట్ అయిపోయింది. టైంకి అయితే వెళ్ళిపోయినాం ఫైనల్ అయితే. ఇగోండి ఆ చిట్టి పాప చూసారు కదా వీడియోలో. ఈ పాపనే ఆ పాప, తను వాళ్ళ మమ్మీ. పాప వాళ్ళ మమ్మీ, పాప వాళ్ళ అత్తమ్మ, ఫ్యామిలీ మొత్తం ఫుల్గా హడావిడిగా రెడీగా ఉన్నారు. పాప ఎంత క్యూట్ ఉందో అసలు. ఇంకా సరే అని చెప్పి అందరూ ప్రేయర్కి రమ్మంటే ప్రేయర్ చేసాము. ప్రేయర్ చేసి పాపకు బట్టలు ఇచ్చారు, అవి వేయమని చెప్పి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎవరు బట్టలు అంటే మా చిట్టి తల్లివి. మీరు న్యూస్ చూసారు కదా, 1 lakh, అలాగే 1 million అయిపోవాలి వీడియోతో. ఇక్కడ చూపి పాపకు ఒక్కసారి. పాప లిటరల్లీ ఆ ఫ్రాక్ వేసే ఫారెనర్ గర్ల్లా ఉంది. ఎంత క్యూట్ ఉంది, నాకు ఇష్టం. దాన్ని తగిలేటట్టు అనిపించి అంత క్యూట్ ఉంది అసలు. నిజంగా చాలా బాగుంది కదా. ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి కింద. ఫాదర్ అయితే వెయిట్ చేస్తే ప్రేయర్ చేయడానికి రమ్మంటే ఇంకా అక్క వాళ్ళందరూ స్టార్ట్ అయ్యారు. మేము కూడా వెనకాలే ఉన్నాం. బట్ షూట్ చేసేవారు నేనే కాబట్టి ఇంకా నేనే తీస్తున్న వీడియో మొత్తం. అక్కకి ఇది లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండాలని. గిఫ్టెడ్ బై యాక్చువల్లీ అక్క వాళ్ళకి ఉయ్యాల ఫంక్షన్ లేదు. సో వాళ్ళ దాంట్లో లేదంట. అందుకని జస్ట్ చర్చ్ ఫాదర్ని పిలిపించి ప్రేయర్ చేసుకొని నేమ్ అనేది పెట్టారు. సో అందుకే ఇక్కడ మనలాగా ఉయ్యాల అనేది వేయలేదు, వాళ్ళకి లేదంట. సో బాగా చేశారు అక్క వాళ్ళు. ప్రేయర్ పెట్టించుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. గిఫ్ట్కి చాలా డబ్బులు అయిపోయినాయి, ఫుల్ పైసలు గిఫ్ట్కి. ఈమె గ్రీన్ కలర్ మా పెద్ద ఆడపడుచు, రెడ్ కలర్ ఆమె చిన్న ఆడపడుచు. పాపకి గిఫ్టెడ్గా రింగ్ తీసుకొచ్చారు, చెప్పాను కదా వీడియో, లాస్ట్ వీడియోలో. చూడకపోతే వెళ్ళి చూసిరండి. సో గిఫ్టెడ్ తను సెలెక్షన్ చేసింది, నేను తీసుకొచ్చాను అనమాట ఒక రింగ్ అయితే. అయ్యో బాగుంది.
చెట్టుకి యాక్చువల్లీ మా అక్కకు పుట్టినా సరే తను నాకు కూడా కూతురే అవుతుంది కదా, నాకు కూడా అంతే హ్యాపీనెస్ అంతే ఎక్సైట్మెంట్ తన మీద. మా ఇంట్లో ఫస్ట్ బేబీ కాబట్టి సో ఫోటో దింపుతాను. తను మా మమ్మీ, ఇది మా మమ్మీ, మా హస్బెండ్. తీస్తున్న వీడియో తీసుకుపోదాం చెల్లెమ్మ, తీసుకుపోదాం చిన్న పాప వద్దా. మా అక్క ఇక్కడి నుంచి కనిపెట్టలే, ఇక్కడి నుంచి అంట. పాపం చిన్న పాపకి వేడిగా వేడి కురుపులు ఏమైనటువంటి ఫేస్ నిండా అక్కడక్కడ అయిపోయింది. తనకి తెల్లగా ఉంది కదా, రెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు బాగానే ఉందంట. సక్సెస్ఫుల్గా డెలివరీ అయింది, సక్సెస్ఫుల్గా బేబీ హెల్తీగా, మమ్మీ హెల్తీగా ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ అని అందరూ మా ఫ్యామిలీ మొత్తం తమ్ముళ్ళు చూపిస్తున్నారు. మా మామయ్య, మా అత్తమ్మ, మా పెద్ద ఆడపడుచు, మా మమ్మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు చూడలేదు కదా, సో అందుకే చూపిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నిద్రపోతుంది, నిద్ర వస్తుంది, అసలు అలసిపోయింది బాగా. 1 million views రావాలి, 1 lakh followers. इधर देखो एक फोटो ले ना ఏమన్నది? ఈ గ్యాప్లో మా వాళ్ళు రీల్స్ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళా మా వాళ్ళు అది వదలరు. నా పిచ్చే వాళ్ళు కూడా పట్టుకుంటుంది మెల్లమెల్లగా. ప్యాట్రిక్కి వాళ్ళ చెల్లిని చూపిద్దామని ప్యాట్రిక్ ఫస్ట్ టైం వాళ్ళ చెల్లిని చూపడానికి తీసుకొచ్చాము. వీడు మా ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ప్యాట్రిక్ వాళ్ళ చెల్లిని చూడని చెప్పి తీసుకొచ్చిన వాడికి. చెల్లి నాన్న బాడీ గార్డ్ చెల్లి మీద ఇక్కడ లేట్ అయిపోయింది. అప్పటికే మిడ్-నైట్ 12 అయిపోయింది. ఇంకా లేట్ అవుతుందని ప్రేయర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. అక్క వాళ్ళది జహీరాబాద్, మాది హైదరాబాద్. కానీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది. విలేజ్, చెట్టు, వాతావరణం నిజంగా సో హ్యాపీ, కూల్గా ఉండే మస్తు అనిపించింది. అక్క కూడా అదే చెప్పాను. ఇక మా పార్టీకి రెడీ, మేమందరం రెడీ, వెళ్ళిపోయాము. మధ్యలో ఒక దగ్గర టీ కోసం ఆగాము. ఇంకా టీ అక్కడ బాగాలేదని మళ్ళీ ఫైనల్ అయితే నైట్ ఇంటికి వచ్చేలోపు 3 అయింది. ఫైనల్ ఫంక్షన్ అన్నీ సూపర్గా, వంటలు అన్నీ బాగా జరిగినాయి. ఫైనల్గా మా పాపను ఒకసారి చేసేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.